హాయ్ ఫ్రెండ్స్, త్వరలో ఆర్టీసీ బస్ డిపోలన్నీ కూడా ప్రైవేట్ పరం కాబోతున్నాయి. మరి ఇలా అవ్వడం వల్ల ఆర్టీసీ వాళ్ళకు అంటే ఆర్టీసీలో పనిచేసే ఎంప్లాయీలకు ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందా అనే భయాందోళన కూడా కొనసాగుతూ ఉంది. సో డెవలప్మెంట్లో భాగంగా అలాగే పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకోబోతుంది గవర్నమెంట్. వాటి వివరాలు ఒకసారి చూద్దాము. మనం ఆల్రెడీ సిటీలో ఎలక్ట్రికల్ బస్సులను చూస్తూ ఉంటాం. ఒలెక్ట్రా అని ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒలెక్ట్రా కాకుండా నెక్స్ట్ జేబీఎం అనే కంపెనీ నుంచి మన గవర్నమెంట్ బస్సులను తీసుకుంటుందట. ఆల్రెడీ ఒక 500 బస్సులను తీసుకుంది, ఇంకా వచ్చేవి కూడా ఉన్నాయి. అయితే ఈ బస్సు డిపోలను ప్రైవేట్ పరం ఎలా అవుతున్నాయి అంటే, ఇప్పుడు ఈ జేబీఎం అనే బస్సు ఉంది కదా, ఈ బస్సులను తీసుకున్నాక ఈ బస్సులను తీసుకునే పద్ధతి అంటే కొనట్లేదు గవర్నమెంట్. బస్సులను కొనట్లేదు, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతులు తీసుకుంటుందంట. అంటే అది ఎలా అంటే, వాళ్ళేమో ఆర్టీసీకి బస్సులను ఇస్తారు, ఆర్టీసీకి బస్సులను నడుపుతారు వాళ్ళే. సో వాళ్ళు నడిపిన ద్వారా అంటే ఎంత నడుపుతున్నారో కిలోమీటర్కి ఇంత లెక్కన, అంటే ఇంకా అది డిసైడ్ చేయలేదు, కిలోమీటర్కి ఇంత అని చెప్పేసి వీళ్ళు కిరాయి ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళకి కిరాయి ఇస్తుంది. అంటే ట్యాక్సీ టైప్ అనమాట. సో ఎందుకంటే కొనాలంటే ఒక్కొక్క బస్సుకు దాదాపు 1.5 కోటి అవుతుంది, బడ్జెట్ సరిపోదనో ఇంకే కారణాల వల్ల కానీ ఈ పద్ధతిని ఎంచుకుంది గవర్నమెంట్. దీంట్లో ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో జీసీసీ పద్ధతిని వాళ్ళు బస్సులు ఇస్తారు, గవర్నమెంట్ ఏమో నడిచిన దానికి కిలోమీటర్ కిందని వాళ్ళకు డబ్బులు ఇస్తుంది. అయితే ఇక్కడ మరి ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గిపోతుంది, బస్సు డిపోలు అన్నీ కూడా ఎందుకు వాళ్ళకి ఇస్తారు అని అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బస్సుల్లో వాళ్ళకున్న కాంటాక్ట్ ఏంటంటే ఆ బస్సులో డ్రైవరు, అలాగే ఆ బస్సుకు సంబంధించిన మెయింటెనెన్స్, ఆ బస్సుకు సంబంధించిన మెకానిక్స్ అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసుకుంటారంట. అంటే ఆల్రెడీ మనకున్న ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పని లేదు. ఓన్లీ ఆ బస్సులలో కండక్టర్ మాత్రమే మన ఆర్టీసీ వాళ్ళు ఉంటారు. డ్రైవర్, మెయింటెనెన్స్, మెకానిక్, ఆల్ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. ఓన్లీ కరెంటు మాత్రం గవర్నమెంట్ ఇస్తుంది. సో ఆ కరెంటు కూడా వాళ్ళే కడతారనుకుంటా, అదైతే ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇలా మొత్తం వాళ్ళే ఉండడం వల్ల ఏంటంటే బస్సు డిపోలని వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకంటే మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు చేయాలి సిటీలో అని చెప్పేసి ఉన్నారు, పొల్యూషన్ తగ్గించాలని చెప్పేసి. ఆల్రెడీ ఉన్న డీజిల్ బస్సులను సిటీ అవుట్స్కట్స్కి పంపించాలి, విలేజ్లకు పంపించాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా కొన్నిటిని తీసేస్తారు కూడా, స్క్రాప్ కింద తీసేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి. సో అట్లా మొత్తం ఆ జేబీఎం కంపెనీ వాళ్ళు అవడం వల్ల ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వర్క్ తగ్గిపోతుంది, కొంతమందిని తీసేసే ఛాన్సెస్ ఉంది కూడా అంటున్నారు. అది ఇంకా ఎంతవరకు అవుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే ఇది అయితే ఆల్రెడీ ఒక 500 బస్సులు జేబీఎం బస్సులు ఆల్రెడీ ఇచ్చారట. దాదాపు ఇంకో 150 బస్సులు వచ్చేవి ఉన్నాయట. ఇక హైదరాబాద్ డిపో 1 అలాగే వరంగల్ డిపో 2 కూడా ఆల్మోస్ట్ వాళ్లకు వెళ్ళిపోయిందంట. ఎందుకంటే 75 బస్సులు వరంగల్ 2లో ఆల్రెడీ జేబీఎం ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేసినాయంట. సో కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువైపోయి డిపోలు మొత్తం కూడా ప్రైవేట్ పరం అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలా అవ్వడం వల్ల మంచిగా ఉంటుందా లేదా అనేది కామెంట్ చేయండి. అంటే ఆల్రెడీ ఎంప్లాయీస్కి లాసా పక్కా, లేదంటే ఇంకా వేరే ఏమైనా సోర్సెస్ చూపిస్తారా? కానీ ఒకటి మాత్రం పొల్యూషన్ మాత్రం తగ్గుతుంది అనేది మాత్రం టాక్ ఉంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.